హలో అందరికీ, ఇదైతే నా ఫుడ్ ఛాలెంజ్లో డే 5 అనమాట. ఇంకా డే అయితే నాకు మిల్క్ తోటే స్టార్ట్ అయిపోయింది ఈరోజు. ఆ మిల్క్లోకి నిన్న మిగిలిపోయిన చపాతీ అయితే వేసుకుని ఉండే నేను. నాలాగా ఇట్లా ఎంతమంది చపాతీ కానీ అట్లా వేసుకొని తింటారు నిన్నటివి. నేనైతే చపాతీ టీలో కానీ మిల్క్లో కానీ వేసుకుంటాను, నాకు నచ్చుతుంది, చిన్నప్పటి నుంచి అలవాటే. మరి మీకు కూడా ఈ అలవాటు ఉందా? ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ మధ్యాహ్నం అయితే నేనైతే పప్పన్నం తినేసిన అనమాట. పప్పన్నంలోకి ఆవకాయ వేడి వేడి అన్నంలోకి అయితే మస్తు టేస్ట్ వచ్చిందిరా. ఇక మేము మధ్యాహ్నమే వంట వేసుకుంటాం అనమాట, కరెక్ట్ తినే టైంకే. ఎందుకంటే మళ్ళీ చల్లగా అయితే తినబుద్ధి కాదని చెప్పేసి. అట్లని మీరు రిచ్ అక్క అంటే అంత సీన్ లేదులే, కానీ అలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి అప్పుడు చేసుకుంటాం. ఇంక ఈవినింగ్ అయితే మా చెల్లె నాకు మ్యాగీ చేసి ఇచ్చిందనమాట. ఇంకా సోకులు పడుతూ దాన్ని అయితే తింటున్నా. చూస్తున్నారు కదా ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాను. కొంచెమన్నా ఓవరాక్షన్ చేయకుండా తింటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి అట్లా తింటున్నా అనమాట. ఇంక ఈ మ్యాగీ ఎంత తిన్నా అయిపోతలే అని చెప్పేసి నేను ఇక్కడ తిప్పలు పడుతున్నా, అటు ఇటు కింద మీద పడి తినేస్తున్నా. ఇంకేం చేస్తాంరా, ఈవినింగ్ అయిపోగానే ఇంకా నైట్కి అయితే మా మమ్మీ గుత్తి వంకాయ చేసిందిరా. మస్తు ఉండే, కాకపోతే బాగా స్పైసీ ఉండే. ఇంకా గుత్తి వంకాయ నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే మా డాడీ ఉండి సైడ్ నుంచి అంటున్నాడు అనమాట, హలో గాయ్స్, ఈరోజు గుత్తి వంకాయ తిన్నాం, మా నాన్న మా అమ్మ నేను తింటున్నాం, అన్నం తింటున్నాం అని ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నా అని చెప్పేసి నవ్వుకుంటూ చెప్తుండు. ఇంకా దానికి నేను కూడా ఇక్కడ నవ్వుతున్నా అనమాట. మా డాడీ నన్ను ఇంత బాగా ఇమిటేట్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి. ఇంకా నైట్కి అయితే ఇది మా డిన్నర్. మేమైతే గుత్తి వంకాయ అంటాం, మరి కొంతమంది ముద్ద వంకాయ అని కూడా అంటారు, మసాలా వంకాయ అని కూడా అంటారు. మరి మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నా ఫుడ్ బ్లాగ్స్ కూడా చాలా బోరింగ్గా ఉన్నాయని నేను వింటున్నాను, నాకు కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి నిజంగా అంత బోరింగ్గా ఉంటే చెప్పేయండి, నేను ఏదైనా కొత్తగా ట్రై చేస్తాను. ఇంక ఇదైతే ఫుడ్ ఛాలెంజ్లో డే 5 అనమాట. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసిన. మరి మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఉంటాం మళ్ళీ, బాయ్.